ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ రంగాలలో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం అంతిమ వీడ్కోల వేళ కిర్లంపూడిలో ఎవరూ ఊహించని విధంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తలెత్తిన కుటుంబ అంతర్గత వివాదాల నేపథ్యంలో కన్న తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ముద్రగడ కుమార్తె క్రాంతిని ఆయన అనుచరులు మరియు మద్దతుదారులు అడ్డుకోవటం కలకలం రేపింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆమెను కిర్లంపూడికి తీసుకొచ్చినప్పటికీ తండ్రి పార్థివ దేహాన్ని దగ్గరుండి చూసే అవకాశం కూడా లభించని పరిస్థితి తలెత్తింది. ఓవైపు సామాజిక ఉద్యమాల ధృవతార అంతిమ ప్రస్థానం సాగుతున్న తరుణంలో మరోవైపు కుటుంబ వివాదాల చుట్టూ మారుతున్న ఈ కీలక పరిణామాల వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ నిరంతరం ప్రజా సమస్యలపై మరియు సామాజిక హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యం సమస్యతో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణ వార్త విని తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతికి కిర్లంపూడి నివాసం వద్ద అత్యంత చేదు అనుభవం ఎదురైంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తండ్రి రాజకీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను మనసులో ఉంచుకున్న ముద్రగడ అనుచరులు మరియు మద్దతుదారులు ఆమెను గ్రామంలోకి రాకుండా తండ్రి భౌతిక కాయాన్ని చూసేందుకు వీల్లేకుండా గట్టిగా అడ్డుకున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం మరియు ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి భారీ పోలీస్ బందోబస్తు మధ్య క్రాంతిని కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి తీసుకొచ్చారు. కానీ అక్కడున్న అనుచరులు నిరసనలు మరియు తీవ్ర వ్యతిరేకతల నడుమ ఆమె కన్న తండ్రిని దగ్గరుండి చూసే భాగ్యానికి నోచుకోలేకపోయారు. కేవలం దూరం నుంచే తండ్రిని చివరి చూపు చూసి ఎంతో ఆవేదనతో అక్కడి నుండి వెళ్లిపోవలసి వచ్చింది. ఈ క్రమంలో క్రాంతికి వ్యతిరేకంగా ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయటం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ అంతర్గత వివాదాలు ఓవైపు నడుస్తుండగానే ముద్రగడ పద్మనాభం సమాజానికి మరియు రాష్ట్ర రాజకీయాలకు చేసిన సుదీర్ఘ సేవలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా ఆయనకున్న విశిష్ట గుర్తింపును పరిగణలోనికి తీసుకొని ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ అధికారిక గౌరవ వందనంతో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజకీయాలకు అతీతంగా ఆయన సేవలను గౌరవించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ గౌరవాన్ని కల్పించింది. 5 దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా మరియు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఒక దిగ్గజ నేతకు ప్రభుత్వం తరపున దక్కాల్సిన అత్యున్నత గౌరవం ఇదని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. ప్రజా జీవితంలో ఉండే నాయకుల చుట్టూ రాజకీయ విభేదాలు, విమర్శలు సర్వసాధారణం. గత ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా ముద్రగడ కుటుంబంలో తలెత్తిన రాజకీయ భిన్నాభిప్రాయాలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఒక వ్యక్తి లేదా ఒక తండ్రి భౌతికంగా శాశ్వతంగా దూరమైన అత్యంత బాధాకరమైన సమయంలో కూడా ఆ పాత రాజకీయ పగలను, కుటుంబ విభేదాలను మనసులో ఉంచుకొని కన్న కూతురిని తండ్రి కడసారి చూపుకు నోచుకోకుండా అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రాజకీయ నిర్ణయాల కంటే రక్తం పంచుకు పుట్టిన బంధాలు, మానవీయ విలువలు చాలా పెద్దవని ప్రజాస్వామ్యవాదులు గుర్తు చేస్తున్నారు. అనుచరులు ఆవేశంతో నినాదాలు చేసినప్పటికీ చట్టపరంగా పోలీసులు బందోబస్తు కల్పించి ఆమెకు చివరి చూపు దక్కేలా చేయటం కొంత ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ దూరం నుంచే చూసి వెళ్లిపోవలసి రావటం ఒక కుమార్తెగా ఆమెను మానసికంగా ఎంతో కృంగదీసే అంశం. ఇటు సమాజంలో సంస్కృతిని, నైతిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందనే వాదనను తోసిపుచ్చలేము. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం తరువాత కిర్లంపూడిలో కుమార్తె క్రాంతి ఎదుర్కొన్న ఆంక్షలు, అనుచరుల నినాదాలు మరియు ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ సాగుతున్న అంత్యక్రియల పరిణామాలు ఏపీ సామాజిక మరియు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక మహానాయకుడి అంతిమ ప్రస్థానంలో చోటు చేసుకున్న ఈ విచారకర ఘటనలపై ఇరుపక్షాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి ముద్రగడ పద్మనాభం అంతిమ వీడ్కోలు వేళ ఆయన కుమార్తె క్రాంతిని అనుచరులు అడ్డుకోవటంపై మరియు కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలనే నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.